ఇక భువనగిరి గ్యాంగ్స్టర్ నయీంకి సహకరించింది బీఆర్ఎస్ పార్టీనని ఆరోపించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. నయీం చనిపోయిన తర్వాత నయీం ఆస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతున్న సమయంలో ఇలా రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తగిన బుద్ధి చెప్తారన్నారు. 60 పదులు దాటిన వయసులో హుందాగా ఉండాల్సిన వ్యక్తి సీఎంను పరుష పదజాలంతో దూషించడం సరికాదన్నారు. మేము ఎంత బాగా చేసినాం, ఎంత గొప్పగా చేసినాం, మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం. గత 10 ఏళ్లలో మీరు చాలా బాగుంటున్నారు. నయీం ఆగడాలు ఎప్పుడు జరిగినాయి? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి 5 ఏళ్లలోనే నయీం ఆగడాలన్నీ జరిగినాయి. ఇక్కడ భయభ్రాంతులను చేసినారు, ప్రజలను కబ్జాలు పెట్టినరు, భూములు కొట్టేసినరు. ఎక్కడ పోయినాయి ఆ భూములు, ఆస్తులు ఎక్కడ పోయినాయి? మీ హయాంలో జరిగిన ఆస్తులు ఎక్కడ పోయినాయి? ఆ భూములు ఎక్కడ పోయినాయి? మొత్తం అరాచకాలు జరిగింది మీ మొదటి 5 ఏళ్ల కాలంలో. మళ్ళా 2 5 ఏళ్ల కాలంలో ఏమైంది? నయీం పోయిండు అనుకుంటే ఈ బుద్ధిమంతుడు కూడా ఇక్కడ వెంచర్ చేసాడు 100 ఎకరాలను. 100 ఎకరాలు ఆడ రాగిరి భూముల రైతుల భూములు 200 ఎకరాలు పోతున్నాయి. ఆడ త్రిబులార్ ఇటుదిక్కు టర్న్ చేస్తారు, అలైన్మెంట్లు మార్చుకుంటారు. ఆ రోజు అంటే ప్రజల తరఫున 100 ఎకరాల ఆస్తులు పోతుంటే వాళ్ళ తరఫున ఉండరు. ఆ త్రిబులార్ పోయేది మాకు తెలియదు అంటారు. వీళ్ళ వెంచర్ 100 ఎకరాలు వెంచర్ చేస్తారు, 100నో ఎంతనో. అలా అసైన్ ల్యాండ్లు కూడా ఉన్నాయి. ఈరోజు కబ్జా అంటున్నాడు. కబ్జా చేసింది మొదలు పైల సెక్రటరీ అని చెప్తున్నాం ఈరోజు.